కేసీఆర్ గారు ఈ పోరని కళాకారుడు కదని ఉద్యోగం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది నన్ను ఉద్యోగంలోకి వెళ్ళి. కాబట్టి ఇచ్చినటువంటి ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, మళ్ళీ చేయాల్సింది కూడా కేసీఆర్కే. కాబట్టి వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఇగో చేతులన్నీ గట్టిగా రాలే, వద్దురా అంటే గిట్ట రాలే, వద్దురా నాయన. వద్దురా నాయన అంటే మీరు కాంగ్రెస్ పాలన అనాలి, గట్టిగా అనాలి. కేసీఆర్ ఎట్లయితే గర్జించిండో సిద్దిపేట నుంచి మీరందరూ అనాలి, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో. వద్దురా అరరర వద్దురా, అరరర వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అసైదులారతి కళ్ళక జలగమ్మతి. సిద్దిపేట గడ్డ మీద గులాబీల ఇమ్మత్ అనుకున్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి, మెడలల్లో ఉన్న జెండాలన్నీ చేతులలోకి ఎక్కాలి, చేతులలోనే ఉండాలి జెండాలు మొత్తం. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు రాబోతున్నాడు కాబట్టి ఒరే అసైదులారతి కళ్ళక జలగమ్మతి, సిద్దిపేట గడ్డ మీద గులాబీల ఇమ్మతి, అసైదులారతి కళ్ళక జలగమ్మతి, సిద్దిపేట గడ్డ మీద గులాబీల ఇమ్మతి, అసైదులారతి కళ్ళక జల, అసైదులారతి కళ్ళక జల, అసైదులారతి కళ్ళక జలగమ్మతి, సిద్దిపేట గడ్డ మీద గులాబీల ఇమ్మతి, అసైదులారతి కళ్ళక జలగమ్మతి, సిద్దిపేట గడ్డ మీద గులాబీల ఇమ్మతి. గజ్జలు గజ్జాలు రెండు, గజ్జలు రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు, గజ్జలు రాజన్న, తెలంగాణ గడ్డ మీద గజ్జలు రాజన్న, పుట్టిన పోరాట బిడ్డ గజ్జలు రాజన్న, సిద్దిపేట ముద్దు బిడ్డ గజ్జలు రాజన్న. అగో మా పోచబోయిన శ్రీయరన్న కూడా వచ్చిండు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అగో సిద్దిపేట గడ్డ మీద గజ్జలు రాజన్న, సిద్దిపేట గడ్డ మీద గజ్జలు రాజన్న, పుట్టను పోరాట బిడ్డ గజ్జలు రాజన్న, పుట్టను పోరాట బిడ్డ గజ్జలు రాజన్న, పుట్టవకడి వద్దరెండు రాజన వర రాజన. పుట్టినాడు పుట్టినం, చచ్చినాడు చచ్చినమని కేసీఆర్ గారు గులాబీ జెండా ఎత్తిండు. ఎత్తినప్పుడు వీళ్ళందరూ ఎక్కడరు తెలుసా? ఇవాళ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు కాళ్ళ దగ్గర చెక్క భజన చేసుకుంటున్నాడు. బక్క పలుచని కేసీఆర్ మాత్రమే ఈ సిద్దిపేట నుండి గర్జించిండు. అరే పొడితబకడి తత్త రెండు రాజనవర రాజన, ఎత్తర గులాబీ జెండ రాజనవర రాజన, గజ్జలు గజ్జాలు రెండు, గజ్జలు గజ్జాలు రెండు, సిద్దిపేట గడ్డ మీద ఆరుద జోరుందమ్మ. రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? రైతు బంధు లేనే లేదు, రైతు బంధు లేనే లేదు, ఆసర పెన్షన్లు లేవు, ఆసర పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఈ మాట తప్పిన కాంగ్రెసును రాజనవర రాజన, మాట తప్పిందా లేదా? తప్పింది కదా. మరి ఏం చేయాలి కాంగ్రెస్ ను?
చిత్తుగా గట్టిగా చెప్పాలి, చిత్తుగా. ఈ మాట తప్పిన కాంగ్రెస్ ను రాజన ఓడించి తీరుదాము రాజన చెరువులల్లో నీళ్లు లేవు. అక్క కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజున చెరువు ఎండిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డకు ఏదో జరిగిందని ఈరోజు రైతులందరినీ ఈరోజు నట్టేట ముంచి ఈరోజు చెరువులను మొత్తం ఎండబెట్టింది. చెరువులను ఎండబెట్టడం ద్వారా ఇప్పుడే వచ్చినటువంటి మా ముదిరాజు అన్నల బతుకు తెరువు కూడా ఆగమైంది. అందుకనే చెరువులను ఎండబెట్టి సమాచాలు చేస్తుండ్రు. వేడిగడ్డ కూలిందని అల్లబల్లి మాటలతో హానీలు చెప్పుతుండ్రు. ఈ మాయదారి కాంగ్రెసును రాజన మనము ఓడించి తీరుదాము రాజన ఉడితవకడి చక్కరంటు రాజన చెత్తర గులాబీ చెట్ట రాజన ఉడితవకడి చక్కరంటు రాజన చెత్తర గులాబీ చెట్ట రాజన ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఎంత పెద్ద పరిశాన్ పడుతుందంటే కేసీఆర్ గారు బస్సు యాత్ర నుంచి బయలుదేరిన తర్వాత కొడుకులకు ఒక్కొక్కరికి లాగులు నడుస్తున్నాయి. పైన ఉన్న మోడీ, అక్కడ బడేబాయి, ఇక్కడ చోటేబాయి అయినటువంటి రేవంత్ రెడ్డికి 48 గంటలు సార్లు ఇంట్లో కూర్చోబడితే మరుక్షణమే ప్రజలు బ్రహ్మరథం పట్టిరు. అందుకనే రామా ఎల్లమ్మకో మన కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు, మన కేసీఆర్ పరేషాను బీజేపీ వాళ్ళకు. ఆడుకుందామా? సిగాలు ఊగుతారా? బరాబరే కదా. ఏ రామా ఎల్లమ్మకో కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామా ఎల్లమ్మకో కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామా ఎల్లమ్మకో ఎల్లమ్మకో గుర్తు పరేషాను బీజేపీలకు. గుర్తు పరేషాను బీజేపీలకు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద పరిశ్రమ ఏందో తెలుసా? సిద్దిపేట ఒక్కటి అటు ఇటు చేస్తే బరాబరిగా మేము ఓడిపోయినట్టే అని భయం పట్టుకున్నది. ఎందుకంటే ఇక్కడ హరీష్ అన్న ఉన్నాడు కాబట్టి. రామా ఎల్లమ్మకో మన సిద్దిపేట పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. సిద్దిపేట అంటే మామూలు ముచ్చటనా? వన్ సైడ్ కారు వైపు ఉంటుంది సిద్దిపేట, అవతలానికి ఆశలు కూడా ఉండవు ఇక్కడ. రామా ఎల్లమ్మకో సిద్దిపేట పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామా ఎల్లమ్మకో సిద్దిపేట పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామా ఎల్లమ్మకో సిద్దిపేట పరేషాను బీజేపీ వాళ్ళకు. రామా ఎల్లమ్మకో సిద్దిపేట పరేషాను బీజేపీ వాళ్ళకు. రామా ఎల్లమ్మకో ఎల్లమ్మకో మన హరీష్ అన్న పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు.
హరీశన్న ఉన్న దగ్గర ఎక్కడన్నా ఓటమి ఉన్నదా? పాడతా పాడతా ఉన్నదా? రామ రామ ఎల్లమ్మకు హరిశన్న పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు